దిస్ ఇస్ శౌర్య. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అర్థం పర్థం లేని యుద్ధాన్ని చేస్తున్న అమెరికా ఇప్పుడు కార్గిల్ ని చుట్టుముట్టింది అనే వార్త వినిపిస్తోంది. ఎంతవరకు ఇది వాస్తవము? నిజంగానే కార్గిల్ ని చుట్టుముడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. సార్, కార్గిల్ ని చుట్టుముట్టడము, సో ఇది అంటే అమెరికా టార్గెట్ లో ఇది కూడా ఒకటని అనుకోవచ్చా మనము? సో దీని వలన ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది? మీరు ఇందాక అన్నట్టుగా అర్థం పర్థం లేని యుద్ధం అంటే హార్మూజ్ ఓపెన్ అయి ఉంది. హాయిగా రోజుకి 120 నుంచి 140 షిప్పులు వెళ్తూ పోతూ వస్తున్నాయి. అందరి ఎకనామీస్ అభివృద్ధి అవుతున్నాయి. ఇటు పాకిస్తాన్ గానీ ఇండియా గానీ ఇవన్నీ కూడా ఆయిల్ ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా ఉన్నాము. ఇలాంటి దీంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఏది అమెరికాకి ఇరాన్కి మధ్య జెనీవాలో చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో కులికొచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే బేసిక్ గా ఏంది, అమెరికా డిమాండ్ ఏంటంటే ఇరాన్ లో ఈ న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు. ఇరాన్ ఏమి తయారు చేయలేదు, తయారు చేయాలని ప్లాన్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. వెపన్ గ్రేడ్ అంటే 60% ఉంటే అది కొన్ని వారాల్లో వెపన్ గ్రేడ్ గా మారిపోతుంది. 60% వరకు వెళ్ళొద్దు అనేది చెప్పారు. దానికి ఇరాన్ కూడా ఒప్పుకునింది. ఇరాన్ ఒప్పుకొని చేయబోతుంది. కానీ ఈ లోపల ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఒక్కసారిగా అటాక్ చేసి ఒక స్కూల్ మీద బాంబులు వేసి అక్కడ 168 మంది బాలికలను చంపేసి తర్వాత సుప్రీం లీడర్ని చంపేసి అతలాకుతలం చేసినప్పుడు ఇరాన్ కూడా దానికి రిటాలియేషన్ లో ఇరాన్ ఫస్ట్ టైం ఇది. అమెరికా ఇప్పటి వరకు ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ అనేది చేయలేదు. ఇజ్రాయెల్ మాత్రమే చేస్తుంది. ప్రాక్సీ వార్ మాత్రమే అమెరికా చేస్తుంది. 1979 ముందు షా అనేవాడు ఉండేవాడు, ఇరాన్ పరిపాలించేవాడు. ఎందుకంటే 1953లో అప్పట్లో డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ని కూలదోసింది అమెరికా, బ్రిటన్ కలిసి కూలదోసి తనకి పప్పెట్టుగా ఉన్న షాను పెట్టారు. ఎవరు? 53లో. 53 నుంచి 79 వరకు ఆ షా పరిపాలించాడు. ఆ షా ఏంటంటే మొత్తం అమెరికాకు అనుకూలంగా ఉన్నాడు. అప్పటి వరకు అమెరికాకి ఇరాన్ అంటే ప్రేమ ఉంది. ఇరాన్ మీద ఎటువంటి దుష్ప్రచారం లేదు, అంత బాగుంది. కానీ షాకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దానికి నాయకత్వం ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు, ఇస్లామిక్ సంఘాలు నాయకత్వం వహించాయి. ఇప్పుడు మొన్న చనిపోయిన అయతుల్లా ఖమేనీ గురువు రహతుల్లా ఖమేనీ దానికి నాయకత్వం వహించాడు. సక్సెస్ అయింది. ఈ షా పారిపోయాడు, అమెరికాలో ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకే పహ్లవ్ షా. సో అప్పటి నుంచి అమెరికా కత్తిగట్టింది ఇరాన్ మీద. ఎందుకంటే ఇరాన్ ఒకటి తనకి సరెండర్ కావట్లేదు, తను చెప్పినట్టు వినట్లేదు, స్వతంత్ర దేశంగా ఉంది. రెండోది ఇజ్రాయెల్ గోల్ ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్ గా మారాలి. దానికి అడ్డుపడుతుండేది ఇరాన్ స్ట్రెంగ్తన్ అయింది. సో ఇరాన్ ని ఓడించాలని అప్పుడే అమెరికా ఏం చేసిందంటే ఇరాక్ ని రెచ్చగొట్టింది. సద్దాం హుస్సేన్ రెచ్చగొట్టి సద్దాం హుస్సేన్ కి కెమికల్ వెపన్స్ దగ్గర నుంచి అన్నిటినీ ఇటు అమెరికా, బ్రిటన్, ఈవెన్ యుఎస్ఎస్ఆర్ అన్ని కలిపి హెల్ప్ చేశాయి. అప్పుడే కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం. 79లో ఏర్పడింది. 80లో వార్ స్టార్ట్ అయింది. అయినా కూడా ఇరాన్ తగ్గకుండా 8 ఏళ్ళు యుద్ధం చేసింది. సో ఆ 8 ఏళ్లలో ఇరాన్ దృఢంగా నిలబడింది. 5 లక్షల మంది చనిపోయారు. సో అప్పటి నుంచి ఇరాన్ మీద ఆంక్షలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎప్పటిదాకా? 2015 దాకా. 2015లో ఒబామా వచ్చినాక ఒబామా ఏం చేశాడంటే చర్చలకు పిలిచి ఒక ఒప్పందం అయితే న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ట్రంప్ వచ్చి 2018లో ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఆంక్షలు విధించాడు. సో ఇది చరిత్ర. సో దీంట్లో ట్రంప్ ఇజ్రాయెల్ గోల్ నే ట్రంప్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ కి అసలు ఈ చర్చలు ఇష్టం లేదు, ఒప్పందం ఇష్టం లేదు. ఇరాన్ అనేది వీకెన్ అనేది ఇజ్రాయెల్ గోల్ కి ఉన్న లక్ష్యం. ఇజ్రాయెల్ గోల్ అది. ఇరాన్ వీక్ అయిపోవాలి. చర్చలు జరిగి మంచిగా ఉంటే ఆంక్షలు విధిస్తే ఇరాన్ ఇంకా బలపడుతుంది. సో 79 నుంచి చర్చలు ఆంక్షలు ఉండడం వల్ల ఇరాన్ ఆర్థికంగా బలహీన పడిపోయింది. ఎందుకంటే ఏ దేశంతో వ్యాపారం చేయలేం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండదు, టెక్నీషియన్స్ వేరే దేశం నుంచి రావడానికి లేదు. అందువల్ల ఇవాళ గ్లోబలైజేషన్ లో ఏ దేశం కూడా ఆంక్షలు ఉంటే బతకడం చాలా కష్టం. అటువంటిది ఇరాన్ కూడా తట్టుకొని నిలబడింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు అటాక్ చేశారో ఇరాన్ వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళ నాయకత్వాన్ని దెబ్బతీసి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ కొట్టేసి ప్రధానమైన నేవీని వీటినన్నిటిని ధ్వంసం చేసేస్తే ఇరాన్ సరెండర్ అయిపోతుంది,
ఇరాన్ లో ఆల్రెడీ అసంతృప్తి వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెచ్చిపోతారు, విప్లవం వస్తుంది. మన అనుకూలమైన వాడిని ఆ పహలవ్ గాడిని వాడిని పెట్టేసి మళ్ళీ ఇరాన్ మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నాయి. అది జరగలేదు. జరగకపోవడంతో ఇరాన్ ఊహించిన విధంగా 2 రకాల స్ట్రాటజీలు ప్లే చేసింది. ఒకటేమో గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో 19 బేసుల్లో అమెరికా అక్కడ తన 50,000 మంది సైన్యాన్ని పెట్టి అక్కడ నుంచి అటాక్ చేస్తుంది. కాబట్టి మీరు మా దేశం మీద అటాక్ చేయడానికి మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మా ఎనిమీస్ అని చెప్పి గల్ఫ్ దేశాల మీద 6 దేశాల మీద అటాక్ చేసింది. దాంతో పాటు హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. సో అంటే క్లోజ్ అంటే కంప్లీట్ క్లోజ్ కాదు, తన కంట్రోల్లోకి తీసుకుంది. దాంతో రోజుకి 140 షిప్పులు వెళ్ళేవి, రోజుకి 2-3 కంటే వెళ్లే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు వదిలితేనే వెళ్ళాలి. మరోవైపు ఇరాన్ ఏం చేసిందంటే తన ఆయిల్ ని హాయిగా అమ్ముకుంటుంది. రోజుకి 1 నుంచి 1.5 మిలియన్ బ్యారల్స్ చైనాకి, ఇండియాకి కూడా అమ్మడం మొదలు పెట్టింది. అట్లాగే హార్ముజ్ జలసంధిలో కూడా షిప్పులు వెళ్ళాలంటే తనకి టోల్ కట్టాలని 2 మిలియన్ పర్ షిప్ వసూలు చేసింది. దీంతో ఇరాన్కి బ్రహ్మాండంగా డబ్బులు రావడం మొదలైంది. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, దీన్ని ఎలా చేయాలో ట్రంప్ కి దిక్కుదోచని పరిస్థితి అయిపోయింది. అటాక్ చేస్తున్నాం, 3,000 మందిని ఇరాన్ లో చంపారు, 30,000 టార్గెట్స్ మీద అటాక్ చేశారు, స్కూళ్ళు, కాలేజీలు, వాళ్ళ ఆయిల్ ఇవి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బ కొట్టారు. అయినా ఇరాన్ సరెండర్ కావట్లే. సో దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలకుతలమైంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక చర్చలు ఏవో స్టార్ట్ చేశారు. ఆ చర్చలు ఏమీ ఫలించలేదు. మళ్ళీ ఏం చేశాడు, ఈసారి బ్లాకేడ్ అన్నాను. ఈ బ్లాకేడ్ అనేది ఏమిటి, ఇరాన్ నుంచి ఆయిల్ బయటికి వెళ్ళకూడదు, అంటే ఇరాన్ ని ఆర్థికంగా ఇరాన్ డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి దీన్ని ఆపాలి అని ట్రంప్ ప్లాన్ చేశాడు. బ్లాకేడ్ 8 రోజులకి జరుగుతుంది. రోజుకి $500 మిలియన్ ఇరాన్ కి నష్టం వస్తుంది. సో ఇరాన్ ఆయిల్ 1.5 మిలియన్ బ్యారల్ ఆయిల్ ఆగిపోయింది. సో ఇప్పటి వరకు 31 షిప్పులు, ఇరాన్ షిప్పుల్ని అమెరికా ఆపేసింది, పోనేలేదు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్. ఇప్పుడు ఏంటంటే కార్గో ఐలాండ్ కంప్లీట్ గా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అంటే కార్గో ఐలాండ్ నుంచి 90% ఇరాన్ ఆయిల్ బయటికి వెళ్తుంది. కార్గో ఐలాండ్ తమ కంట్రోల్లోకి వస్తే బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఆయిల్ వెళ్ళదు. ఆయిల్ వెళ్ళినప్పుడు రోజుకి $500 మిలియన్ నష్టం వస్తే ఇరాన్ ఆర్థికంగా చితికిపోయి ఆల్రెడీ 20 ఏళ్ళు పడుతుంది ఇరాన్ కి కలిగిన నష్టాన్ని మళ్ళీ పూడ్చుకోవాలంటే. ఇప్పుడు ఇది స్ట్రాటజీ అన్నమాట. కార్గో ఐలాండ్ ని కంప్లీట్ గా తమ కంట్రోల్లోకి తీసుకున్నట్టే. ఎందుకంటే కార్గో ఐలాండ్ మీద డైరెక్ట్ గా ఏమి వెళ్ళి తీసుకోలేదు, కానీ పోర్టులన్నిట్లో బ్లాకేడ్ పెట్టేశాడు. మొత్తం వార్షిప్పుల్ని, తర్వాత అటాకింగ్ షిప్పుల్ని, రకరకాల దీన్ని మొత్తం అక్కడ పెట్టేసి మొత్తం బంధించేశారు. సో 8 రోజుల నుంచి ఒక్క ఇరాన్ షిప్ బయటకు వెళ్ళట్లేదు, బయట నుంచి ఇరాన్ కి సరుకులు రావట్లేదు. ఇది ఇప్పుడు ఇరాన్ కి ఇబ్బందికరంగా మారింది. దీన్ని ఏం చేయబోతున్నట్టు ఇరాన్ ఏం చేయబోతుంది, ట్రంప్ ఏం చేయబోతున్నారు, రెండోసారి చర్చలకి వస్తుందని ట్రంప్ అనుకున్నాడు. ఎందుకంటే బ్లాకేడ్ పెడితే వీళ్ళు ప్రెజర్ పెరిగి చర్చలకు వస్తారని. కానీ అది వీళ్ళు రావట్లేదు. బ్లాకేడ్ కైనా సిద్ధమే కానీ మేము చర్చలకి రామంటున్నారు. ఇప్పుడు ఈ బ్లాకేడ్ ని బ్రేక్ చేయడానికి ఇరాన్ కూడా ఆ వార్షిప్పుల మీద, అమెరికా వార్షిప్పుల మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అటాక్ చేసి వాళ్ళు ఎవరైనా చనిపోయినారు, ఈ సాగుతో మళ్ళీ అమెరికా ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం చేసే అవకాశం కనబడుతుంది. సో ఇది ప్రజెంట్ పరిస్థితి అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మన దేశాన్ని ఒకసారి ఊహించుకోండి, మన దేశాన్ని ఏ దేశమైనా వచ్చి ఇలాగ చుట్టుముట్టి ఆపేస్తే మన ప్రతి ఒక్కటి రక్తం ఉడికిపోతుంది కదా. నువ్వు ఊడరా మా దేశం మీదకి వచ్చి నువ్వు, అదే ఇరాన్ లో కూడా అదే ఉంటది కదా. సో వాళ్ళు ఆల్రెడీ యుద్ధం అయ్యి వాళ్ళకి భయంకరమైన నష్టం కలిగించింది కాకుండా వాళ్ళ ఆయిల్ అమ్ముకోకుండా వాళ్ళని ఎక్కడికి పంపించకుండా కాశ్మీర్ అటాక్ నే మనం వచ్చి 28 మంది చంపితేనే ప్రతి ఒక్కరు ఎందుకు స్పందించారు, మా భూభాగంలో వచ్చి మా అమాయకులైన ప్రజల్ని చంపారు అంటేనే మనం అట్లయినాం. ఇప్పుడు 3,000 మందిని చంపడం కాకుండా కొన్ని 20 ఏళ్లకి సరిపడే ధ్వంసం చేయడం కాకుండా ఇప్పుడు వచ్చి మొత్తం చేసేస్తే వాళ్ళు ఎందుకు ఊరికే ఉంటారు, చావడానికైనా చంపడానికైనా సిద్ధమైపోతారు. సో అదే పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. రైట్ సార్, థాంక్యూ.